హాయ్, వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో నేను కుకింగ్ వీడియో ఎలా షూట్ చేస్తానో చూద్దాం. నేను ఈ మ్యాగ్నెటిక్ ట్రైపాడ్ స్టాండ్ ఇంకా నా ఫోన్ యూస్ చేసి ఏ యాంగిల్స్ మార్చి ఎట్లా కుక్ చేస్తానో చూద్దాం, ఎట్లా షూట్ చేస్తానో చూద్దాం కుకింగ్ వీడియోని. నేను ఇవాళ పులావ్ చేయబోతున్నాను, అది ఎలా షూట్ చేస్తానో చూద్దాము. నేను చేసేది ఇక్కడ నుంచి మా హస్బెండ్ రికార్డ్ చేస్తున్నారు. ఫైనల్గా ఎడిటింగ్ వీడియో మీకు చూపిస్తాను ఎలా వస్తుందో. కట్. నేను రికార్డింగ్ కోసం మ్యాగ్నెటిక్ ట్రైపాడ్ స్టాండ్ యూస్ చేస్తాను. ఇదైతే ఈజీ, ఫోన్ పెట్టేసుకోవడం, ఇట్లా పెట్టేయచ్చు, ఇంకా ఈజీ తీయడం, ఇంకా దీన్ని నుంచో పెట్టడం కూడా ఈజీ. ఇది యూస్ చేస్తాను. దీన్ని పెట్టేసి ఇలా పెట్టేసుకొని నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, యా, దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ని నేను ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. ఇది ట్రాన్సిషన్ వీడియోలో ఎడిటింగ్లో ఎలా వస్తుందో ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసి టైమ్ లైన్ చెక్ చేసుకోవాలి, ఇది పైన రావాలి. నేను బ్యాక్ కెమెరా యూస్ చేస్తాను, క్లారిటీ బాగా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తా. వెజిటబుల్ని ఇలా పెట్టి ఇట్లా అని అలా ప్రతి వెజిటబుల్ని ఇట్లా చేసేసి తర్వాత నిదానంగా పక్కన కట్ చేసుకొని అది ఎడిటింగ్లో ట్రాన్సిషన్ వీడియో ఎలా వస్తుందో నేను చూపిస్తాను. కట్. ఇప్పుడు సోయా చంక్స్ నేను ఎలా నానబెట్టడానికి ఎలా చేస్తానో అది చూపిస్తాను. ఫస్ట్ ఫోన్ ఇక్కడ పెట్టేసుకున్నాను బ్యాక్ కెమెరాతో. వీడియో ఆన్ చేసి ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి ఇలా వేస్తాను. ఇప్పుడు వీటిలో ఇలా హాట్ వాటర్ పోయటం ఇలా చూపిస్తాను. నాకు ఆపోజిట్లో నేను ట్రైపాడ్ స్టాండ్ హైట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు బౌల్ తీసుకోవడానికి రికార్డ్ చేద్దాం. ఇప్పుడు బియ్యం నానబెట్టుకోవటం ఎలానో చూద్దాం, ఎలా రికార్డ్ చేస్తానో చూద్దాం. వీడియో స్టార్ట్. ఎస్, 2 cups రైస్. ఇప్పుడు నేను రైస్ ఎలా కడగాలో ట్యాప్ దగ్గర చూపిస్తాను. దానికి ట్రైపాడ్ని కొంచెం హైట్ బాగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఫోన్ సెట్ చేసి ఇక్కడ పెట్టుకుంటాను. వీడియో ఆన్ చేసి నేను వెళ్తాయి. యా, ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కుక్ చేస్తున్నాను. ఎలా ట్రైపాడ్ స్టాండ్ పెట్టి కుక్ చేస్తానో చూద్దాం. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఇది ఇలా పెట్టుకొని యా, ఓన్లీ పాన్ మాత్రమే కనిపించేలా పెడతాను. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకుందాం. వాటిని ఒకసారి కలుపుకొని అలాగే వెజిటబుల్స్ కూడా వేసేసుకుందాం. కుక్ చేసేటప్పుడు వచ్చే ఈ సిజ్లింగ్ సౌండ్ని బ్యాక్గ్రౌండ్లో ఒక 15% వాల్యూమ్లో పెడితే రియలిస్టిక్గా ఉంటుంది. స్పూన్ తీసుకోవడానికి సైడ్ యాంగిల్లో ఫోన్ పెట్టి ట్రైపాడ్ స్టాండ్తో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పులావ్ ఇన్స్టాపాట్లో చేయబోతున్నాను. ఈ కంటెంట్స్ అన్నీ కూడా ఈ కుక్ చేసిన వెజిటబుల్స్ ఈ గిన్నెలోకి, ఈ బౌల్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తానో, ఎలా రికార్డ్ చేస్తానో అది చూద్దాం. ఈ స్టాండ్ని ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి మార్చుకుందాం. మార్చుకొని కొంచెం హైట్గా పెట్టుకుందాం.
నన్ను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి ఇలా ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఫోన్ అదే యాంగిల్లో ఉంచేసి రైస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇన్స్టాపాట్ బౌల్కి. ఇప్పుడు చేసిన ఈ రికార్డింగ్ అంతా ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనండి, పులావ్ని ఇన్స్టాపాట్లో పెట్టేశాను. సో మీరు చూసారు కదా కొన్ని యాంగిల్స్ నేను ఎలా పెడతాను, ఏమి ట్రైపాడ్ యూజ్ చేస్తాను, వెజిటబుల్ కట్టింగ్కి ఎలా యూజ్ చేస్తాను, మెయిన్ కుకింగ్ ప్రాసెస్కి ఎలా యూజ్ చేస్తాను, రైస్ వాష్ చేసేటప్పుడు ఎట్లా చేస్తానో చూపించాను కదా. సో ఇవి కొన్ని స్టెప్స్ నేను కుకింగ్ రికార్డ్ చేసే ప్రాసెస్. సో ఫైనల్ అవుట్పుట్ కూడా చూసారు కదా. హోప్ యూ లైక్డ్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.